సైలెంట్ గా ఉండొద్దు. స్పీక్ సంథింగ్. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? నిప్పుల మీద ఉన్నట్లుంది. సూర్య, ఇలా టెన్షన్ పెడితే ఏం చేయాలన్న ఐడియా కూడా స్ట్రైక్ అవ్వదు బావా. కాస్త కూల్గా ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావు? ఒక పక్క నా చెల్లెలు, మరో పక్క ఆ సామాన్యుని క్రిమినల్ గా చూపించగల అభి, ఇద్దరు మిస్సింగ్. ఒక పక్క నిప్పుల మీద కూర్చున్నట్లుందని నేను చెప్తుంటే నువ్వేమో కూల్ గా ఆలోచించమంటావేంటి? మైండ్ ఉందా నీకు? అసలు మైండ్ ఉందా? ప్లీజ్, నాది అదే కండిషన్. ప్లీజ్ కాసేపు సైలెంట్ గా ఉండు. సైలెంట్ గా ఉంటే ఎలా సూర్య? సైలెంట్ గా ఉండమన్నాను, ఉండు అంతే. ఏం చేయాలి? ఏం చేయాలి? అసలు ఈ అభి ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలిసింది? నేను గాని నువ్వు గాని తోడు లేకుండా అసలు లిల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఎవరు వాళ్ళిద్దరిని మాయం చేశారు? అసలేమీ అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరు ఆచూకీ తెలుసుకోవాలి. ఎలా ఎలా ఎలా? సామాన్య దీనికి కారణం ఏంటుంది సూర్య? ఎస్ ఎస్, అదే ఆ డెవిలే చేసింది. ఐ నో. నా చెల్లెలకి ఏదైనా కావాలి, ఐ విల్ కిల్ హర్. ఎస్, ఐ విల్ కిల్ హర్. కానీ దానికంటే ముందు లిల్లీని అభిని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే వాళ్ళ వేరే బోట్స్ తెలియాలి. తెలుసుకోవటం ఎలా? చిన్న క్లూ కూడా దొరకటం లేదు. సార్, నీ ఫోన్ లైవ్. ఎవరికి కాల్ చేస్తున్నావు సూర్య? దానికే, ఆ సామాన్యకే నా చెల్లెల్ని ఏం చేసిందో ఎక్కడ దాచిందో అని అడుగుతాను. అలా నువ్వు అడిగితే సామాన్య ఎలా చెప్తుంది సూర్య? పైగా జాగ్రత్త పడుతుంది. అలా చేయొద్దు. ఎస్, దర్ ఈస్ ఓన్లీ వన్ వే. ఏంటి సూర్య? పోలీస్. ఎస్, పోలీసులకు వెంటనే వాళ్ళిద్దరి గురించి చెప్పేయాలి. ఎస్. అభి కోసం మేము గాలిస్తున్నాం. అలాంటప్పుడు అభి మీ దగ్గర ఎందుకున్నాడని రివర్స్ లో క్వశ్చన్ అడిగితే పోలీసులకు ఏం చెప్తావు? నిజమే, కానీ నా చెల్లెలు నాకు ముఖ్యం. పోలీసులకు చెప్పేస్తాను. ఆ అభిగాన్ని నేనే మా ఇంట్లో కొన్నాళ్ళు, ఆ తర్వాత బయట కొన్నాళ్ళు దాచానని చెప్పేస్తాను. అలా చెప్తే పోలీసుల దృష్టిలో నువ్వు అక్యూజ్డ్ పర్సన్ అవుతావు బావా. సమస్య లేదు. ఈ కేసులో నేను అక్యూజ్డ్ అయినా పర్వాలేదు. లిల్లీ సేఫ్ గా బయటకు వస్తుంది, అది ముఖ్యం. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ విషయంలో నేనో సామాన్యం అనేది తేలిపోవాలి. ఓకే, కంప్లైంట్ ఇవ్వు సూర్య. అభి నీ అండలో, అదే అభి కనిపించకపోవడం అనేది నా వల్లే జరిగిందని పోలీసులకు నిజం చెప్తాను. అవును సూర్య, ఆ క్రైమ్ నేను నా మీద వేసుకుంటాను. ఏయ్, ఏంటిది? ఎన్నిసార్లు చెప్పాలి ఇదంతా ఆపమని? వెళ్ళండి, మీరంతా ముందు బయటకు వెళ్ళండి. అయ్యో అయ్యో అయ్యో, ఏంట్రా అవన్నీ అలా పడేసావు? నీకేమైందిరా? అక్క, చేస్తున్నదే తప్పుడు పని, అది చాలక వాడి మీద అరుస్తావేంటి? చెల్లి, పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాను, దాని తప్పుడు పని అంటావేంటి? నిజానికి ఈ వ్యవహారం అంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా కదా. నేనే ఏవీ పట్టించుకోనప్పుడు నువ్వెందుకు రాసుకొని పూసుకొని ఈ పనులన్నీ చేస్తున్నావు? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో చెల్లి. ఏంటి ఊరుకునేది? ఈ పెళ్లి జరగదు కాక జరగదు. అమ్మా, ఇంట్లో అందరూ ఒక తాటి మీద ఒక మాట మీద నడుస్తుంటే నువ్వు మాత్రం ఏంటి ఇలా చేస్తున్నావు? మంచి మర్యాద, సంస్కృతి, సాంప్రదాయం తెలిసిన మనిషిని కాబట్టే ఇలా చేస్తున్నానే.
మంచి మర్యాద సంస్కృతి సంప్రదాయం తెలిసిన మనిషి కాబట్టే ఇవన్నీ చేస్తుంది. రాజీ ఆంటీ, నిజంగా మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నా బేబీకి మదర్గా నేను చేయించాలి. బట్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ షోల్డర్స్ మీద వేసుకొని మీరే చేయిస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఎవరెన్ని ఆర్భాటాలు చేసినా హంగామాలు చేసినా నా కొడుకు సూర్య పెళ్లి ఈ సామాన్యతో జరగదు. శామ్ తోనే జరుగుతుంది. శామ్ మాత్రమే నా కోడలు. నో వే ఆంటీ, ఇంకా మీరు ఈ మాట మీదే ఉంటానంటే వేస్ట్. ఐ విల్ మ్యారీ సూర్య, దట్స్ ఇట్. అదెలా జరుగుతుందో అది చూద్దాం. రే చంద్ర, ఆ మామిడి తోరణాలు ఈ చెత్త అలంకారాలు తీసిపారేరా. ఆగ్రా నువ్వు. చెల్లి, ఇప్పటికే శుభసూచకాలైన మామిడి తోరణాలన్నీ పీకి పడేసి వాడు మహాపాపం చేశాడు. వాడి చేతి ఇంకా పాపం చేయిస్తావా ఏంటి? దీన్ని ఇంట్లో ఎవ్వరు శుభంగా అనుకోవట్లేదు. అవునవును, ఇలాంటి అశుభాలకి ఇంట్లో చోటు లేదు. ఉసి ఉసి, అంత మాట అనకే. సామాన్య కూడా నీలాంటి ఆడపిల్లే కదా. అవునవును, అదొక ఆడపిల్ల, నువ్వొక పెళ్లి పెద్ద. అసలు అసలు నీ అంట చూసుకునే కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆంటీ, సూర్య ఇస్ మైన్. ఈ విషయంలో నాకెవరి సపోర్ట్ అవసరం లేదు. నోర్మివే. సూర్య నావాడు అని నీకు నువ్వే కితాబులు ఇచ్చుకోవడం కాదు. అసలు ఏ ఒక్క నాడైనా ఏ ఒక్క క్షణంలో అయినా నువ్వే నా కాబోయే భార్యవేని నా కొడుకు నీతో అన్నాడా? అన్నాడా? అనబట్టే చివరికి పోలీస్ కమిషనర్ దగ్గర ఒప్పుకోబట్టే కదా మ్యాటర్ పెళ్లి దాకా వచ్చింది. మాట్లాడకండి. తప్పు చెల్లి. కాబోయే వియ్యపురాల్ని అంతలా తీసిపారేసి మాట్లాడకూడదు. అక్క, వాళ్ళని వాళ్ళ ఆగడాల్ని సమర్థించావో ఒక్కని కూడా చూడు. అంటే ఏంటి? రాజు ఆంటీని కొడతారా? ఏ గుంటనక్క, మా పిన్ని అనని మాటలు ఎందుకంటున్నావు? మరి అక్క అని కూడా చూడనంటే ఏంటి దాని అర్థం? పెడా అర్థమైతే కాదులే. హే బ్రూట్, యు జస్ట్ షట్ అప్. అక్క వింటున్నావా? నీ కన్న కొడుకుని నీ కళ్ళ ముందే ఎంత నీచంగా మాట్లాడుతుందో. అనవసరమైన మాటలు మాట్లాడితే అనరా ఏంటి? అంటే ఏంటమ్మా, నీ కన్న బిడ్డలమైన మా కన్నా ఈ తల్లి రాక్షసి పిల్ల రాక్షసి నీకు ఎక్కువైపోయారా? ఏ పద్మ, ఏం చేస్తున్నావు? ఈ ఇంటి ఆడబిడ్డ మీద చెయ్యెత్తంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆంటీ, పద్మ నోర్మువే. నువ్వే మాట్లాడినా ఏం చేసినా ఊరుకుంటానని ఇంతకి తెగించావా? అసలు అసలు ఏం చూసుకుని నీకింత పొగరు? జయంతి, అసలు ఈ పద్మ చంద్ర వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో తెలుసా నీకు? ఏం చేసినా సరే మా ఇంటి మనిషి మీద, ముఖ్యంగా ఈ ఇంటి ఆడపడుచు మీద చెయ్యెత్తడం క్షమించరాని విషయం. మెహందీ, సంగీత్, ఇంకా పెళ్లి కూతుర్ని చేయటం ఇలాంటి పనులు స్టార్ట్ అవబోతున్నాయి కదా అని రాజశ్రీ ఆంటీ ఇంటిని డెకరేట్ చేస్తుందని మీ అందరికి కుళ్ళు. అలాగే ఉందమ్మా. పెళ్లి దగ్గరలో ఉంది కదా, ఎవరూ దీని గురించి పట్టించుకోవట్లేదు కదా అని నేను చూస్తుంటే మీ కుళ్ళేంటి? ఇలా చేసే ఈ సామాన్యకి ఇంత ధైర్యం ఇస్తున్నావు. మీరు హెల్ప్ చేస్తే చెయ్యండి, లేకపోతే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా ఇంట్లో నిలబడి మమ్మల్ని నోరు మూసుకోమంటారా? మీరేంటో మీ తాహతేంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది. అబ్బే, వీళ్ళకి అలాంటి మంచి మాటలు వినిపించవు బావగారు. నానమ్మ రావాలి, నానమ్మ వినాలి, నానమ్మ విశ్వరూపం, నానమ్మ ఉగ్రం, వీళ్ళు చూడాలి. రానివ్వండి, అంతదాకా రానివ్వండి. చూడండి, ఒక్క మాట చెప్తా బాగా గుర్తుంచుకోండి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలే కలకాలం నిలబడతాయి. జయంతి, బేబీకి సూర్యకి మ్యారేజ్ అన్న సంగతి ఆ రోజు హాస్పిటల్లో మీరందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదా. ఇలా చూడండి, ఈ ఇంట్లో ఏది జరిగినా సూర్య దృష్టికి వెళ్లి జరగాలి. ఇదంతా సూర్యకి తెలుసా? తెలియదు కదా. వాడే ఇంట్లో ఉంటే ఊరుకునేవాడు కాదు. అదే మాట వాడి తల్లిగా నేనంటున్నాను. ఆ మాట ఎక్కడన్నావు చెల్లి? నా వాదనకి, నా అభ్యంతరానికి అర్థం అదే. ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఈ విషయాన్ని సావిత్రమ్మ నోటీస్కి తీసుకువెళ్తాను. మీరే వాళ్ళ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించండి మీ అందరికీ ఆవిడతోనే చెప్పిస్తాను. వెళ్ళండి. ఆవిడ కూడా సూర్య వచ్చాక ఆలోచిద్దాం అంటారు. బేబీ, చూసావా ఎవరికి వాళ్ళు ఎలా డ్రామాలు ప్లే చేస్తున్నారో? అసలు ఆ ముసల్దాన్ని అనాలి. ఇదిగో, మా అత్తయ్య గారి గురించి నోటికొచ్చినట్టు వాగితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. పదరా.
అమ్మా సామాన్య, వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. మామ్, ఇదంతా చూస్తుంటే మ్యారేజ్ వెన్యూలో కూడా అదెందుకు ఇదెందుకు అని గోల చేసేట్టున్నారు. ఛ! నా మ్యారేజ్ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ విషయంలో ఇంకా ఆలోచించేదేం లేదు బావా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? కాదు, నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు. ఏంటి నీ రెస్పాన్సిబిలిటీ? అభిని దాచింది నేనే అని పోలీసులకు చెప్పి నువ్వు అరెస్ట్ కావడమా, జైలుకి వెళ్ళటమా? ఒక మనిషిని వాళ్ళ కుటుంబానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా దాచి ఉంచడం అంటే అది చాలా పెద్ద అఫెన్స్. ఆ నేరానికి కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష ఇస్తుందో నీకు తెలుసా? ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. అంతే సూర్య. ఇలా చూడుసా, నేను అసలే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నువ్వు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి నీకు తోచిన నిర్ణయాలు నువ్వు తీసుకొని నన్ను ఇంకా టెన్షన్ పెట్టద్దు. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందని అంత టెన్షన్ పడుతున్నావు? శామ్, లిల్లీ గురించిన ఆధారాలు అంటే తన ఫోన్ కానీ ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడు. బావా, లిల్లీకి ఫోన్ చేస్తానుండు. లిల్లీ దగ్గర ఫోన్ ఉండుంటే తన ఫ్రెండ్ ఫోన్ తీసుకుని ఎందుకు కాల్ చేస్తుంది? ఎస్. శామ్! 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 శామ్, తలుపుతే! శామ్! శామ్, ఉన్నావా? శామ్, నిన్నే తలుపుతే! శామ్, తలుపుతే! శామ్! శామ్, ఉన్నావా? శామ్, ఉన్నావా? శామ్, ఇక్కడే ఉన్నావా? శామ్, ఉన్నావా? వెళ్ళావా? డోర్ ఓపెన్ చేయి. సూర్యతో పెళ్ళవుతుందన్న హ్యాపీనెస్ లో దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఏయ్, ఏంటంత స్లోగా పనిచేస్తున్నారు? ఫాస్ట్ ఫాస్ట్. సూర్య ఇంటికి వచ్చేసరికి డెకరేషన్ అంతా చూసి చాలా ఎగ్జైటింగ్ గా, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంత గ్రాండ్ గా మన పెళ్లి అరేంజ్మెంట్స్ చేయించావా అని నన్ను అప్రిషియేట్ చేయాలి. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. అదిగో అటువైపు కూడా చేయండి. ఏయ్, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? కొవ్వు ఎక్కువైతే అంతేరా తమ్ముడు. వాట్? కొవ్వంటే? కొలెస్ట్రాల్. హే యు! ఏంటి, మా అన్నయ్య ఇంట్లో లేడు కదా అని మా నాన్నమ్మ ముందు నువ్వు మీ అమ్మ తెగరిచ్చిపోతున్నారేంటి? నేనేం తప్పు మాట్లాడలేదే. తప్పే. అరే, ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గోలేంటి? ఇంకో ప్రాబ్లం ఏంటి? ఎవరి గురించి ప్రాబ్లం? ఓ, లిల్లీ గురించా? లిల్లీ లిల్లీ అంటుందేంటి పద్మ? ఏం లేదు పిన్ని. ఏం లేకపోవడం ఏంటి? లిల్లీ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది? ఏ సామాన్య, ఏంటి వాగుతున్నావు? నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే కాలేజ్కి వెళ్తున్నా అని గుడ్ గర్ల్ ఇంట్లో నుంచి బయలుదేరి కాలేజ్కి బంక్ కొట్టి ఫ్రెండ్స్తో సినిమాలకి, పబ్బులకి, పార్కులకి తిరగటం ఎవరికీ తెలియదు. చెప్పుతో కొడతా నా కూతురు గురించి ఇలా మాట్లాడావంటే. చెల్లి, సామాన్య మాట అందని బాధపడటం, ఆవేశపడటం కాదు. అరే, తిరిగే కాలు అరిచే నోరు ఊరికే ఉండదని. ఏ లిల్లీ అలాంటి తిరుగుళ్ళు తిరగడం నిజం కాదా ఏంటి? అమ్మా, నువ్వుండవే. ఏ చెల్లి, నిజం చెప్పు. లిల్లీ అలా తిరగడం వల్లే కదా గొడవైంది. అక్కడ దాకా ఎందుకు? అసలు అది ఇంట్లో ఉందా ఇప్పుడు? అక్క, నువ్వు నాతో ఎన్నైనా మాట్లాడు, అంతేకాని అడ్డమైన వాళ్ళ ముందు నా కూతుర్ని తక్కువ చేసి మాట్లాడుకు. ఆంటీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. అంటాను. ఒక్కసారి కాదు, 100 సార్లు, 1000 సార్లు అంటాను. ఆంటీ, దిస్ ఇస్ టూ బ్యాడ్. రేపు సూర్యకి నాకు పెళ్ళవుతుంది. ఆ తర్వాత మీరు నేను ఈ ఇంట్లోనే కలిసి ఉండాలి. అది జరిగినప్పుడు సంగతి కదా.
సూర్యకి నాకు జరగబోయే పెళ్లిని ఆపడం ఎవరి వల్ల కాదు. అమ్మా ఏంటి? అంతా పని అయిపోయిందమ్మా. సంతోషం, వెళ్ళు. ఏంటి చేసేది? అవన్నీ పీకి పారేయండి. చెల్లి, పిల్లలే ఏం మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే నువ్విలా ప్రవర్తించడం ఏం బాగోలేదు. ఎంత కాదనుకున్నా తను నీ కాబోయే కోడలు. కోడల కొయ్య మొక్క. అది కోడలైతే దాని పీక కోసి చంపి నేను నా పీక కోసుకొని చేస్తాను. అయ్యో చెల్లి, అవే మాటలు. అసలే అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు. ఈ మాటలు ఈ అరుపులు విన్నదనుకో బయటకొస్తుంది. నీకిష్టం లేకపోతే నువ్వు ఊరికే అలా చూస్తూ కూర్చోనుండు. ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. బాబు కానివ్వండి కానివ్వండి, ఆ దండలు తీసుకుని రండి. ఇటు పక్కకి రండి. వస్తున్నా. ఇక్కడ ఇది ఇంత గోల చేస్తుంటే సూర్య ఏమైపోయాడు? ఇంకా సూర్య ఇంటికి రాడేంటి? అసలు సూర్య ఎక్కడున్నాడు చంద్ర? హలో, ఎవరైనా తలుపు తీయండి. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తలుపు తీయండి. హలో. ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్. మీరు వెళ్ళండి. శ్యామ్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటుందా? మై గాడ్. వాట్? ఏమంటున్నారు మీరు? అవును సార్, అభి అతనితో పాటు మా లిల్లీ ఇద్దరూ కనిపించడం లేదు. ఆగండి ఆగండి, లెట్ మీ క్లారిఫై. అభి అనేవాడు ఆల్రెడీ మిస్సింగ్లో ఉన్నాడు. అతను కనిపించక మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. ఒక పక్క అభి ఫాదర్ తన కొడుకు విషయంలో చాలా సీరియస్ అవుతున్నారు. అదలా ఉంచితే ఇప్పుడు మీరేంటి అభితో పాటు లిల్లీ కనిపించడం లేదని చెప్తున్నారు? అసలు ఒకదానికొకటి లింకు లేదు కదమ్మా. సార్, ఐఎమ్ సారీ. అసలు ఏం జరిగిందంటే ఇంత కథ నడిచిందా? దట్టు మా డిపార్ట్మెంట్కి తెలియకుండా. అవును, ఇదంతా చేసింది? అవును, ఇదంతా చేసింది నేనే కమిషనర్ గారు. ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమ్మా, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ, దట్టు యు ఆర్ ఫ్రమ్ అమెరికా. అలాంటిది ఇలాంటి పిచ్చి పని ఎలా చేశారు? ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ అభి కోసం వెతుకుతున్నారని తెలిసి ఇలా చేయడం ఎంత తప్పో తెలుసా నీకు? దీనివల్ల మీరెంత డేంజర్లో పడ్డారో తెలుసా? నేనన్నీ తెలిసి అన్నిటికీ సిద్ధపడే అలా చేశాను సార్. ఎస్ సార్, అభి అనేవాడు కాన్షియస్లోకి వచ్చి నా బర్త్డే పార్టీ రోజు ఏం జరిగింది, ఆ సామాన్య ఏం చేసిందని చెప్తాడు. అప్పుడు సామాన్య అసలు రంగు బయటపడుతుంది. సూర్యతో పాటు లిల్లీ అలాగే వజ్రపాటి ఫ్యామిలీ మొత్తం సేవ్ అవుతుందని అలా చేశాను. బట్ ఒక్కటి మాత్రం సిన్సియర్గా చెప్తున్నాను సార్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ని పక్క త్రోవ పట్టించాలని కానీ మీ డిపార్ట్మెంట్ని చీట్ చేయాలని కానీ ఇలా చేయలేదు. అసలే ఆ సామాన్య వాళ్ళ మదర్ వజ్రపాటి కుటుంబం మీద చాలా కక్షగట్టుంది. దానికి తోడు ఈ మ్యాటర్ అంతా వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? టోటల్ వజ్రపాటి ఫ్యామిలీ డేంజర్లో పడుతుంది. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ అఫెన్స్. ఐ నో సార్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ పనిష్మెంట్. ఓకే, జరిగింది మొత్తం ఈ పేపర్ మీద రాసి సైన్ చేయండి.
సార్, ఈ ఇష్యూలో వజ్రపాటి ఫ్యామిలీలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. నాకు ఎలాంటి శిక్ష అయినా విధించండి.